హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నీడ్ కోడ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామనంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఇండెక్సింగ్, స్టార్ రెపిటేషన్, పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ 2 అండ్ ఫస్ట్ 10 క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయాలి, లాస్ట్ 10 క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలేయింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇనిషియల్గా ఒక ఫైల్ అనేది క్రియేట్ చేద్దాం పైథాన్లో. దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా సమ్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్ యొక్క సమ్ ఎంత వస్తుంది అనేది వీటిలో చూద్దాం. ఇనిషియల్గా ఆ నెంబర్ని ఇన్పుట్ తీసుకుందాం. మనం ఏంటంటే ఇది ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకోవాలి కదా. ఎందుకు ఇన్పుట్ అని తీసుకోవాలంటే మన స్ట్రింగ్లో తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రతి డిజిట్ని మనం తీసుకుని స్ట్రింగ్ సెలెక్షన్ ద్వారా అంటే ఒక్కొక్క దాన్ని యాక్సెస్ చేసి దాన్ని డిజిట్స్ నుండి కలపాలి. కాబట్టి మనం అది స్ట్రింగ్ లాగానే తీసుకుందాం. అదే ఇంటిజర్లో తీసుకుంటే అలా మనకు అవ్వదు. కాబట్టి మనం దాన్ని స్ట్రింగ్ లాగానే తీసుకుంటాం. మనకి ఫస్ట్ డిజిట్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ 0 అంటే ఆ ఇచ్చిన నెంబర్లో 0th ఇండెక్స్లో ఉండేదే కదా ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ అది దాన్ని ఇంటిజర్లోకి మార్చాలి కాబట్టి మళ్ళీ సెకండ్ లైన్లో రాయడం ఎందుకు, కానీ ఇక్కడే మనం రాస్తుంది ఇంట్ ఆఫ్ అని. ఇంట్ ఆఫ్ ఓకే. తర్వాత సెకండ్ డిజిట్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 1, అది సెకండ్ డిజిట్. థర్డ్ డిజిట్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 2, అది థర్డ్ డిజిట్. సో మనకి 3 డిజిట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకు సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే తెలుసు కదా, ఫస్ట్ డిజిట్ ప్లస్ సెకండ్ డిజిట్ ప్లస్ థర్డ్ డిజిట్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్. సో ఇక్కడ మన ఎంటర్ ఎనీ నెంబర్ అని రాద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ అని చెప్పి ఇక్కడ ఎంటర్ ఎనీ 3 డిజిట్ నెంబర్ అని రాద్దాం. స్మాల్ లెటర్. ఓకే, ఒకసారి ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ అయిన 3 డిజిట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 143 అని టైప్ చేశాను. సమ్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్ ఈజ్ 8. సరిపోయింది కదా. 1 + 4 5, 5 + 3 ఈజ్ 8. సో ఇంకొక నెంబర్ చెక్ చేద్దాం. ఎంటర్ అయిన 3 డిజిట్ నెంబర్ అంటే 444. 4 4 4 4 4 8 8 4 12. సరిపోయింది కదా. ఓకే ఫైన్, అంతే ఇది. సో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇదేంటి అంటే ఇండెక్సింగ్ అనమాట. మీకు చూపిస్తానండి. ముందు దీన్ని సేవ్ చేద్దాం. ఇండెక్సింగ్. ఓకే, ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబరులో ఉన్న ఇండెక్స్లో ఉన్నటువంటి వర్డ్ని మనం ప్రింట్ చేయాలి, ఆ ఆల్ఫాబెట్ని. సరే మీకు ఇలా ఎగ్జాంపుల్లో చూపిస్తాను. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అని వర్డ్, ఇండెక్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో మనం ఏంటి, రిజల్ట్ ఈక్వల్స్ టు ఇండెక్స్ రావాలంటే ఏంటి, మన వర్డ్ ఆఫ్ ఇండెక్స్ అని రాయాలి. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ రిజల్ట్ ఆర్ఎస్. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నీడ్ కోడ్ అని ఇద్దాం. తర్వాత ఒక నెంబర్ని కూడా ఇవ్వాలి కాబట్టి ఇండెక్స్లో 3 అని ఇద్దాం. థర్డ్ ఇండెక్స్లో ఉన్నటువంటి ఈ వర్డ్లో ఏముంది, 0 1 2 3 అంటే డి. సో అది డి ప్రింట్ అయింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. BSCRAB సబ్స్క్రైబ్ అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ 8th అనే ఇండెక్స్లో ఉన్నటువంటి ఏంటో చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8. 8th ఇండెక్స్లో ఉన్నటువంటిది ఏంటంటే సబ్స్క్రైబ్ అనే వర్డ్లో ఈ. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అవుతాను.
ఇంకొక ఫైల్ తీసుకుందాం. నెక్స్ట్ ఇది సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ కోడ్ ఏంటి అంటే స్టార్ రిపిటేషన్ అనమాట. ఒకసారి మీకు అది ఎలాగో కూడా చూపిస్తాను. న్యూ ఫైల్ తీసుకుందాం. న్యూ ఫైల్ python save as star repetition. స్టార్ రిపిటేషన్ ఏంటి అంటే ఏదన్నా మనం ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయడం అనమాట. ఒకసారి ఇనిషియల్గా మనం ఒక వర్డ్ని తీసుకుందాం. ఇన్పుట్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్. సో అది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అని తీసుకుని ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో మనకి అవుట్పుట్ ఏంటంటే రిజల్ట్ ఈక్వల్స్ టు వర్డ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ రిజల్ట్ రన్ చేసి చూద్దాం ఈ కోడ్ని ఒకసారి. ఎంటర్ ఎనీ వర్డ్, నీడ్ కోడ్, ఎంటర్ ఎనీ నెంబర్ 3. చూడండి, నీడ్ కోడ్ చూసారా, త్రీ టైమ్స్ ప్రింట్ అయింది. ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్ లైక్ సబ్స్క్రైబ్, స్పెల్లింగ్ తప్పు అనుకుంటా, సబ్స్క్రైబ్, ఎంటర్ నెంబర్ ఆఫ్ టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ 10. చూడండి, ఇదిగోండి, సబ్స్క్రైబ్. ఎన్నిసార్లు చెప్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. ఓకే, దీంతో ఇది కోడ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ కోడ్ ఏంటనే చూద్దాం. న్యూ ఫైల్ పైథాన్. నెక్స్ట్ కోడ్ ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ని తీసుకురావడం. అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్లో ఒక వర్డ్ ఏదైనా ఇస్తే అందులో మనకు కావాల్సిన పార్ట్ మాత్రమే తీసుకురావాలి. సో అదే ఎలా చూద్దాం. ముందు ఫైల్ని సేవ్ చేద్దాం ఒకసారి. పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, ఇనిషియల్గా మనం దీన్ని ఇన్పుట్ ఒకటి తీసుకున్నాం. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్. సో ఇంకొకటి మనం ఇండెక్స్ ఒకటి తీసుకోవాలి కదా, స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి కావాలనేది. స్టార్ట్ ఇండెక్స్ అనేది తీసుకున్నాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టార్ట్ ఇండెక్స్. సో మనకు స్టార్ట్ ఇండెక్స్ ఇస్తే మనం డైరెక్ట్గా ఏంటి, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ డైరెక్ట్గా స్టార్ట్ ఇండెక్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇలా ఈక్వల్ డాట్ కాలన్ అని పెట్టి వదిలేస్తే అది లాస్ట్ వరకు ఎంతవరకు ఉందో అది ప్రింట్ అయిపోతుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ రన్ చేద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్, సే చార్ట్ జీపీటీ, స్టార్ట్ ఇండెక్స్ 4. చూడండి, స్టార్ట్ ఇండెక్స్ 4 ఇస్తే 0 1 2 3 4 ఈ స్పేస్ నుంచి వస్తుంది కాబట్టి స్పేస్ జీపీటీ అని వచ్చింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. రిపబ్లిక్ డే, దీనికి 2 నుంచి ఇద్దాం. చూసారా, 2 అని ఇస్తుంటే 0 1 2 అంటే ఇక్కడ నుంచి ప్రింట్ అవుతుంది అనమాట. లాస్ట్ వరకు పబ్లిక్ డే అన్నంత వరకు ప్రింట్ అవుతుంది. సో ఇది పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్లో మళ్ళీ స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ రెండు ఇస్తే ఎలా ఉంటుందనే చూద్దాం. అది కూడా చేద్దాం. పైథాన్ ఈ ఫైల్ కూడా సేవ్ చేద్దాం. సేవ్ యాస్ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ 2. సేమ్ ఇందాక ఇచ్చినట్టే. సో దీన్ని మనం కాపీ చేద్దాం, మళ్ళీ రాయడం ఎందుకు. Ctrl+C. స్టార్ట్ ఇండెక్స్ ఉంది మనకి, ఇక్కడ ఎండ్ ఇండెక్స్ కూడా ఉంది. ఎండ్ ఇండెక్స్. సో ఎండ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎండ్ ఇండెక్స్.
సో ఇప్పుడు మనం రిజల్ట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ప్రింట్ చేయాలి మనం. దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. రిజల్ట్ ఓకే డన్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వాల్తేరు వీరయ్య అని ఎంటర్ చేద్దాం. వాల్తేరు వీరయ్య. స్టార్ట్ ఇండెక్స్ ఏమి ఇద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇద్దాం, ఎండ్ ఇండెక్స్ 12 ఇద్దాం. చూడండి వీర్ అని వచ్చింది. వాల్తేరు 0 1 2 3 4 5 6 7 8. 8 అంటే వి నుంచి స్టార్ట్ అవుతుంది. 9 10 11 12 అంటే ఏ వరకు. ఏ వరకు అంటే ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఇస్తామో దాని ముందు వరకు వస్తుంది. ఎండ్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఇందులో ఏ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు. ఆర్ వరకు వచ్చింది. విఈఆర్ వీర్ అని వచ్చింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి ట్రై చేసి చూద్దాం. అన్స్టాపబుల్. స్టార్ట్ ఇండెక్స్ ఏమో 2 ఇద్దాం, ఎండ్ ఇండెక్స్ ఏమో ఒక 5 ఇద్దాం. స్టాప్ ఎస్డిఓ అని వచ్చింది. 0 1 2 2 అంటే ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 కాబట్టి ఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 3 4 5 అంటే పి ముందు వరకు అంటే ఎస్టిఓ అనేది వచ్చింది. సో ఇది స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఇస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకొక కోడ్ ఉంది మనకి. అదేంటి అంటే ఫస్ట్ 10 క్యారెక్టర్స్ ఉంచాడు. అది కూడా ఒకసారి అలా చూద్దాం. పైథాన్ సేవ్ యాజ్ ఫస్ట్ n క్యారెక్టర్స్. ఓకే, ఇందులో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని వరకు ఉండాలనేది ఇస్తారు, ఎండ్ ఇండెక్స్ ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ 10 క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో అది అలాగే ఒకసారి చూద్దాం. వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్ ఎండ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఇంటిజర్లో తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాసి ఎంటర్ ఎండ్ ఇండెక్స్. సో మనకి ఒక పార్ట్ ఆఫ్ ద వర్డ్, ఆ పార్ట్ ఏంటి అంటే వర్డ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ లేదు మనకి, డైరెక్ట్గా ఎండ్ ఇండెక్స్ ఉంది. సో మనం ఎండ్ ఇండెక్స్ అనేది ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం పార్ట్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్, సే మిషన్ మజ్ను. ఎంటర్ ఎండ్ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 7. చూడండి మనం 7 అని ఇవ్వగానే మనకి ఫస్ట్ ఎంటర్ ఎండ్ ఇండెక్స్ ఇచ్చాం కాబట్టి 7 అంటే 0 1 2 3 4 5 6 7 అంటే స్పేస్ వరకు ఇచ్చాం కాబట్టి స్పేస్ ఇంక్లూడ్ అవ్వాలి. స్పేస్ ముందు వరకు ఏముంది మనకి మిషన్ అనేది ఉంది. సో మిషన్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో మనం ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. నెట్ఫ్లిక్స్ ఎండ్ ఇండెక్స్ సే 3. సో నెట్ అనేది వస్తుంది. 0 1 2 3 అంటే ఎఫ్ అనేది రాదనమాట. సో నెట్ అనేది వస్తుంది ఆ ముందుది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ 10 క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం ఒకసారి. సేవ్ యాజ్ లాస్ట్ 10 క్యారెక్టర్స్. సో లాస్ట్ 10 క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేస్తాం, సేమ్ మళ్ళీ ఒక వర్డ్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇనిషియల్గా ఒక ఇన్పుట్ తీసుకున్నాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ వర్డ్, సేమ్ అలానే ఒక నెంబర్ కూడా తీసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. సో ఇందులో ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ ఏమవుతుందంటే మనకి లాస్ట్ ఒక ఇన్పుట్ ఇస్తాం కదా నెంబర్ అనేది, ఆ నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చామంటే ఆ వర్డ్లో లాస్ట్ 5 తీసుకురావాలి. లాస్ట్ 5 తీసుకురావాలంటే ఎలా వస్తుంది మనకి స్టార్ట్ ఇండెక్స్ ఎలా తెలుస్తుంది, ఆ లెంత్లో నుండి ఆడిచ్చిన లాస్ట్ నెంబర్స్ చేస్తుంది స్టార్ట్ ఇండెక్స్ తెలిసిపోతుంది కదా. సో అలానే లెంత్ ఆఫ్ వర్డ్ మైనస్ నమ్
ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి స్టార్టింగ్ ఇండెక్స్ అనేది తెలిసిపోతుంది. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. సో అది రిజల్ట్ రాలేదు కదా, రిజల్ట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ స్టార్ట్ ఇండెక్స్ నుండి లాస్ట్ వరకు. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ వర్డ్. హ్యారీ పాటర్. ఎంటర్ ఎనీ నెంబర్ 6. చూసారా, పాటర్ వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే నేను 6 అనే నెంబర్ ఇచ్చానంటే లాస్ట్ 6 కావాలి మనకి. లాస్ట్ 6 అంటే 1 2 3 4 5 6 అంటే పాటర్ అనేది రావాలి. లాస్ట్ 6 కావాలంటే ఏంటి, ఈ లెంత్లో నుండి మనకి ఇచ్చినవి తీసేస్తే మిగిలిన నెంబర్స్ వస్తాయి కదా. సో ఇక్కడ నుంచి ప్రింట్ చేస్తాను అనమాట. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. iPhone 14. మనకి లాస్ట్ 8 డిజిట్స్ కావాలంటే లాస్ట్ 5 డిజిట్స్ చూడండి, 14 అని వచ్చింది. 114 అంటే 1 2 3 4 5 అంటే 114. ఇది మనకి 114 అనేది ఎలా వస్తుంది అంటే ఇచ్చిన లెంత్లో నుండి మన ఈ తీసేస్తుంది. అదే మనకి ఇచ్చిన లెంత్లో నుండి ఆడిచ్చిన ఇన్పుట్ నెంబర్ని తీసేస్తే మనకి స్టార్ట్ ఇండెక్స్ అనేది వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు తెలియజేయండి, నేను ఖచ్చితంగా దాన్ని చూసి రిప్లై ఇస్తాను. సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను రీసెంట్గానే పైథాన్ స్టార్ట్ చేశాను. సో దాని ప్లేలిస్ట్ కూడా మీకు కామెంట్లో పెడుతుంటాను, పిన్ చేసి పెడతాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.